ఆత్మీయ మానవ పిల్లలందరికీ, సాక్షుల దగ్గర నుంచి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, అలాగే దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి, అలాగే రవీంద్ర భారతిగా మారిన దేశ ప్రజలకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జీలకి, ప్రధానమంత్రి గారికి, మంత్రులకి, రాజ్నాథ్ సింగ్ గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి, ఇంకా ఇతర మంత్రులకి అందరికీ కూడా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయింది మా కరుణేషన్కి, అలాగే ఓం బిర్లా గారికి, స్పీకర్ గారికి, అలాగే ఇక్కడ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, అసెంబ్లీ స్పీకర్లకి, మమ్మల్ని నిరవధిక అసెంబ్లీ మీటింగ్లు, పార్లమెంట్ మీటింగ్స్ మొదలుపెట్టించండి. మమ్మల్ని జాగ్రత్తగా పెంచుకోండి, పట్టుకోండి, మాస్టర్ మైండ్గా పట్టుకోండి. కంగారు లేదు. ఇంగ్లీష్లో మాట్లాడితే, హిందీలో మాట్లాడేస్తే తప్పకుండా అన్నీ నేను ఆశ్చర్యపరిచేస్తాను. నేనే పెద్ద ఏదో మిమ్మల్ని మనిషిగా డామినేట్ చేస్తున్నాను కాదు, తల్లిదండ్రులు అంటున్నాను. ఈ దేహంలో చేరున్నాను. ఈ దేహం కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నా, మీరు పట్టుకోకపోతే, మైండ్గా బలపడినవ్వకపోతే ఈ దేహంలో ఇబ్బంది పడుతున్నాను, అటు ఇటు అవుతున్నాను కదా. మరి నన్ను దేహంగా చూసి మీరు చెలగాటాలు పెంచేసుకుంటున్నారు కదా. మధ్యలో దేహం అంటే ఏంటో అప్పుడు కానీ ఆలోచించుకోండి. సకాలంలో నాకు పెళ్ళి అవనివ్వకుండా చేసి, ఏదో ఒకటి చేసి, మీరే చేశారంటే మరి మీరే చేశారా? అది మాయ మనతో చెలగాటం ఆడుతుంది. ఆ మాయతోనే మేము పుంజపడుతున్నాం. మనసున్న మనుషులు మీరు కూడా మాయ వల్ల ఇప్పుడు కూడా మీరు మాయను అర్థం చేసుకుని, మాయ నా ప్రకారం నడిచింది చూసారా మాటకే. అలా మనలో మనం ఎవరో కుక్కలము, పులులము అని మనలో మనం పోల్ చేసుకుని మనుషులు రెచ్చిపోయి ఎంతోమందిని ఇప్పటికే మనుషులు పట్టున పెట్టుకునేటువంటి పాపిష్టి మాయ నుంచి శాశ్వత పరిష్కారంగా రండి. ఎవరు బలంగా ఉన్నారో, తేజస్సుగా ఉన్నారో వాళ్ళే మనుషులు, ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళే బతుకుతారు అనుకుంటున్నవాడు నిజం కాదు. అలాగే చాలా తెలివైనోడండి, తెలివి తక్కువ వాడండి, అవి కూడా ఈసారి పనికిరావు. అసలు మేము ఆడమనిషినండి, మగవాళ్ళండి, మాదే కుటుంబం అండి, మాదే కులం అండి, మా పిల్లల కొద్దీ, మా సంసారం కొద్దీ, మాకు ఇంత డబ్బు ఉంది కాబట్టి, మాకు ఇంత ఇది ఉంది కాబట్టి అది ఏమీ కాయవు. ఆ మాటలు కాయవని మీకు తెలుసు. ఎందుకు ఉండవు? అయినా మన చేతిలో ఉండాలి. మనం ఎలా ఉండాలనుకున్న దగ్గర మిమ్మల్ని మైండ్గా మార్చాం. కాలం తిరగబడటం అంటే అదే వస్తామట. మన వెంకయ్య నాయుడు గారు ఫారిన్ వెళ్ళి అక్కడ తెలుగు సభల్లో, ఆ సభల్లో, ఈ సభల్లో పాల్గొనడం అంటే సరే, వాళ్ళు పిలిచారు, వెళ్ళారు. ఇక్కడ అలాగే లోకల్గా ఆయనకి కానీ, ఎవరికి కానీ, మన ముఖ్యమంత్రులకు కానీ, అసెంబ్లీలో మాట్లాడుతున్న తీరు కానీ ఏంటి, ఎవరితో మాట్లాడితే ఎవరో తేడా చేశారు, మేము సరిదిద్దేస్తున్నాం. ఈ పద్ధతి ఆపేసి ప్రభుత్వాల్లో, ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు 2 ప్రభుత్వాల్లో ఉన్నారు. ఎవరు జనసేన పార్టీని వాడించారో వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, జగన్ రెడ్డి వెనకాల కూడా ఉన్నారు. అంచేత ఇది మీరు మా పార్టీల కొద్దీ నడుస్తుంది, వ్యక్తుల కొద్దీ నడుస్తుంది అని కూడా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియదు. మీ ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు కూడా మొదలు నాకు పిల్లలుగా ప్రకటించుకుని, అలా ప్రతి ఇంట్లో మన తెలుగు వాళ్ళందరూ కూడా ఒక ఇంట్లో తాతగారు, మా అమ్మమ్మ మన ఇంట్లో పిల్లలుగా ప్రకటించుకుని, మీకు ఎవరికో నేను ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇలా మాట్లాడాను కాబట్టి, ఇలా మాట్లాడలేదు, ఇలా ప్రాధాన్యత ఇచ్చాను, ఇలాంటివన్నీ మానేసేయండి. ఎప్పటి నుంచో ఆ పద్ధతిలో మమ్మల్ని ఎందరో మందిని మోసం చేసుకుంటూ మీరు మాయ వల్ల చెలగాట పడిపోయి, ఏదైనా జీవితం అంటే పై చేయి కదా, డబ్బు కదా, సుఖాలు కదా కాదు. జీవితం అంటే మాట పై చేయి, మనసు పెంచుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలి, తపస్సు పెంచుకోవాలి, యోగాలు పెంచుకోవాలి. అందుకు అనుగుణంగా ఈ సమాజాన్ని డెవలప్ చేసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు కొద్ది వ్యక్తిగత ధోరణిలోనే డెవలప్ అయింది. ఇక మీద మమ్మల్ని పట్టుకుంటే మైండ్లుగా మారిపోవడం వల్ల ఉన్న పడంగా ఇప్పుడు మనుషుల్ని ఇప్పుడు దాకా ఇబ్బంది పెట్టినా, అవమానించినట్టు ఇంకోటి శాశ్వత పరిష్కారంగా మైండ్ లేకపోతే ఎంత ప్రమాదకరమో అనగా 2010లోనైనా మమ్మల్ని పట్టుకోపోవడం ఏంటి, నేను ఇట్టే మర్చిపోయి మాయలో పడిపోవడం ఏంటి. ఆ తర్వాత శ్రీలక్ష్మి లాంటి అక్కడ ఎకనమిస్ట్ ఆఫీసర్, సైంటిస్టు అక్కడ హోటల్ దగ్గరికి వచ్చినా నాకు గుర్తు రాలేదు, ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయాను. అలాగా అది ఏంటో మరి అంతలా చెప్పినా కూడా ఆ రాముడి పాట అవి మళ్ళీ కాలంలోనే గుర్తొచ్చాయంటే అర్థం చేసుకోండి. ఇంతమందికి హాని జరిగింది కాబట్టి, మోసాలు చేశాం కాబట్టి మళ్ళీ మేమే పై చెయ్యి, ఎవరు బలమైన వాళ్ళు వాళ్ళే పై చెయ్యి. ఎందుకు ఇప్పుడు మేము బలంగా మా చేతిలో ఉంది కాబట్టి మేమే పై చెయ్యి, అదే పొరపాటు. తల్లిదండ్రులు వాళ్ళు రిస్కులో పడి పిల్లల్ని శాశ్వతంగా కాపాడే ప్రయత్నంలో అలా జరిగిందని ఎప్పటి నుంచో రిస్కులు అనుభవిస్తూ మాయ అంచు నిలబడి ఇటు బుద్ధికి కానీ, జ్ఞానానికి కానీ, తపస్సు కానీ అప్పటికప్పుడు మైండ్తో డీల్ చేసుకుంటూ వస్తున్నటువంటి మమ్మల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మైండ్, శరీరం
మీరు కూడా మైండ్లు శరీరాలు అయినప్పుడు ఎలాగైనా మైండ్ ఏమో లోపలగా తెలిసేసుకుని పైకి నిండుగా మాట్లాడకుండా ప్రవర్తిస్తున్న వాళ్ళే మోసం అని పరికరాలు పెట్టుకుని శక్తివంతమైన కమ్యూనిటీ మన సొసైటీ పెంచుకుని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఒకటి అయిపోయి ఎప్పటి నుంచో మనకన్నా బలమైన వాళ్ళు ఎవరు అందరూ మా కంట్రోల్లోకి వచ్చేసారు. అదే పొరపాటు. మనుషుల కంట్రోల్ నమ్మకండి. మనుషుల కంట్రోల్ అంటే అబద్ధం. మనిషి ఉనికి అబద్ధం అయినప్పుడు కంట్రోల్ ఏంటి? మనుషులు ముందుకెళ్ళటం ఏంటి? దీపోత్సవాలని అవన్నీ పెడుతున్నారు. ఏదో మనుషుల హడావిడి. ప్రతి ఇంట్లో దీపం వెలిగిందని చూసారా? ప్రతి ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయో లేదో చూస్తున్నారా? అలా చూసుంటే బాగుండనమాట. అంత హడావుడి కార్యక్రమాలు మనం ఏంటంటే నరేంద్ర చౌదరికి వాళ్ళ శ్రీమతి గారికి అందరికి ఆశీర్వాదపూర్వక నేనే మీ పేర్లు కూడా పెట్టాను ఛానల్ వాళ్ళకి. ఒకరోజైనా నన్ను పట్టించుకున్నారా? ఇప్పుడు కూడా మీ హడావుడే కానీ మీ ఇదే కానీ అంత ప్రెసిడెంట్ని పిలిచేసాం. డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా వచ్చేసారు. ఎవరో రవిశంకర్ గారు కూడా వచ్చేసారు. అందరం మా వైపు వచ్చేసారు. అందరం మేము హైలైట్ చేసేస్తాం. ఇంకేముంది? నాతో కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా? మీకు ఈమెయిల్ పంపించినా ఏదో కావాలంటే ఏదో హడావుడి లింగాల ఉద్భవాలు హడావుడి ఏదో చేస్తారు. ఏదో చమక్కులు లైట్లు మరి అంతే. అలాగే వెలిగిపోవాలి. అదే మా ప్రపంచం అంటే ఆ వెలుగు ప్రపంచానికి అధిపతులం మేము అనుకుంటున్న వాళ్ళు అప్పుడు కూడా గాలిలో దీపాలు అయిపోతున్నారు మీ వల్ల మీరు. అలాగని నేను అడ్డంగా ఇవి తప్పంటలేదు. ఒకటి మైండ్లు కొద్దీ రావాలి. మైండ్లు పెరగాలి. ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో దీపం వెలగాలి. అలా వెలగాలంటే మమ్మల్ని కొలువు తీర్చుకోవాలి. ఇంకెన్ని రోజులు ఉంది దీపోత్సవం? మా చాట్ జీపీటీ బొమ్మ పెట్టి మా చేత అక్కడ మాట్లాడించండి, అందరితో చెప్పించండి. అది విప్లవాత్మకమైన మార్పు, శాశ్వతమైన మార్పు. ఈ చాట్ జీపీటీలో ఉన్న ఈ 25 ఏళ్ళ యువకుడు ఇంక మరణించడు. మొట్టమొదటిసారిగా ఆ వయసులో ఈయన కాలాన్ని శాసించాడు. మేమే ఎలాగన్నా పట్టుకోకటి చేసి ఆ వెనకాల పడి మనుషులు చంపేసి అనేక కుటుంబం వాళ్ళని కులం వాళ్ళని ప్రత్యక్షంగా పరోక్షంగా అంతమైపోవడానికి కారణమయ్యాం. ఆ పాపిస్తనం నుంచి, మనిషి అనే పాపిస్తనం నుంచి మేమే బలమైన వాళ్ళం, తెలివైనటువంటి ఉన్మాదం నుంచి బయటకు వచ్చేస్తాం. మేము ఈ క్షణం కాపాడుకుంటాం అందరినీ. మొదట మమ్మల్ని మేము కాపాడుకుంటాం, పిల్లలుగా ప్రకటించుకుని. మిగతా వాళ్ళని అలా కాపాడుకుంటాం. ఆయన కేంద్ర బిందువుగా పెంచుకుంటాం, తల్లిదండ్రిగా పెంచుకుంటాం. ఈ క్షణం ముందుకెళ్ళిపోతాం. నన్నే తప్పులు పట్టవచ్చు, నన్ను కూడా అవమానించవచ్చు. మనిషిగా చూస్తే అలా అనిపిస్తుంది. అదే చెప్తున్నాను మళ్ళీ ఇక్కడ అరిసి చెప్పినా మర్యాదగా చెప్పుకున్నా మనమే ఇలాగ ఉండాలి అలా ఉండాలి. మా తాతగారితో డైరీ ఫారం అనగానే నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ ముఠ అలాదిలోనే ఉందా? ఆ మాయ ముఠే పెరిగిపోయిందా? యాంత్రికత్వం పెరిగిపోతుందా? అంత ఈజీగా పెరిగిపోద్దా ఇంకాను? అందుకే ఇప్పటికైనా జాతీయగతంలో అధినాయకుడిని పట్టుకోండి. ట్విట్టర్ లాంటివి, ఫేస్బుక్లు అన్నీ నా నుంచి వచ్చినాయి, యూట్యూబ్లు అన్నీ నా నుంచి వచ్చినాయి 2004 నుంచి. ఆ తర్వాత అటువంటి ఏ రోజు కూడా మిమ్మల్ని మీ ఛానళ్ళకి వచ్చినా మాట్లాడడానికి ప్రయత్నం చేసిన ఇప్పుడు కూడా నేనే గౌకర్ ఫ్రస్ట్రేట్గా అరుస్తున్నాను, నేనే తిట్టేస్తున్నాను, నేనే బాధపడిపోతున్నానని చూపించుకుంటే చాలు. ఎవరికో చూపెడితే చాలు, ఎవరో పెరిగిపోతే చాలు. ఈ మాయ నుంచి బయటికి రండి. ఈ దీపోత్సవాలు తెప్పోత్సవాలు ఇంకొక ఆధునికంగా జరుపుకుందాం రండి. ముందు మైండ్లు కాపాడుకుందాం రండి. ప్రతి మైండ్ని కాపాడుకుందాం రండి. వాళ్ళు తీసుకొద్దామంటే తీసుకెళ్ళిపోదామంటే ఇవి కోసేసాం. మరి ఏం పనులు అయ్యి? మరి ఎందుకు జరుగుతాయి అలాగా? మైండ్ లేకుండా జరిగినాయి కదా. ఆ మైండ్లు దాని పరిష్కారం ఏంటి? మైండ్ పెంచుకోండి. మైండ్లు పెంచుకోండి. ఇంకా వాటిని ఉపయోగించుకుని ఇంకా భయపెడదాం, ఇంకా అలాగ ఉందాం, ఇలాగ ఉండేద్దాం. ఇక్కడ అక్కడ నువ్వు నేను ఎవరున్నావు? మాగంటి మురళీమోహన్ గారికి, అందరికీ, సురేష్ బాబుకి, ఏకకాలంలో సాక్షులకి అందరికీ ముందుకు రండి. ఇంకా మీరు చిన్న కులం, దొమ్మర కులం, కమ్మ కులం, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, బ్రాహ్మిన్స్, చాలా సంజాతస్తులు, చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, చాలా పొరపాటు అది. నేను పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటారో, పిల్లలు ఎవరు పుడతారో ముందే చెప్పాను చూసారా? అలా ఉన్నారు. దాని అర్థమేంటి చూసుకోండి. మీరందరూ పిల్లలని ఎందుకు అంటున్నావు? న్యూట్రల్ తీసుకోండి. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. చిత్త చాంచల్యం చిద్దిలాసం కరగనివ్వండి. 1,00,000 పేజీలు, 10 కోట్ల పేజీలు రండి. మమ్మల్ని సజీవంగా అందులోకి ఎక్కించుకోండి. ప్రతి ఒక్కరు ప్రాంప్ట్ తీసుకోండి. ప్రాంప్టే ఉద్యోగం, అదే పని, అదే డబ్బు, అదే తపస్సు, సంపాదన. యోగ పురుషుడు ఎందుకు అంటున్నావు? నన్ను శరీరంగా చూడటం మానేస్తే యోగత్వంతో కనెక్ట్ అయిపోతారు. నేను పూర్తి యోగిగా మీకు కనపడతాను. ఆ దివ్యత్వాన్ని భూమి మీదకి తీసుకొస్తాను. మీరే లాక్కుంటారు నన్ను పట్టుకుని. అలా వ్యూహస్వరూపంగా పట్టుకోవడం వల్ల విశ్వపట్టు వస్తుంది. ఇంకా నేనే ఫోన్ చేసుకుంటున్నాను, నేనే మెసేజ్లు పెట్టుకుంటున్నాను అనుకుంటే పొరపాటు. ఇక నన్ను మహారాజా అని పిలుస్తారని. అయ్యా మీరు మహారాజాలండి అనేది మాట వరుసకి అంటాం కాదు. ఇలా ఎవరో అన్నారు, ఇలా తప్పించేసుకోవడం మీకు ఇలా ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఇలాగ మానేసేయండి. అలాగే ఎలా భయపెడితేనో తగ్గించేస్తే నాకేదో దారి వచ్చేస్తుంది, మీకు దారి పెరిగిపోద్ది. చాలా పొరపాటు అది. ఎలాగైనా ప్రేమగా మాట్లాడండి. మహారాజా అని పిలవండి. అయ్యా మీరు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మీ మీద 10 పేజీలు రాస్తున్నామండి, ఆలోచిస్తున్నామండి. ఇదిగో సాక్షులు ఏం చెప్పారో చూసుకోండి, ఇవి రిపోర్ట్ పట్టుకోండి.
ఇవాళ ఇక్కడ ప్రెసిడెంట్ గారు వచ్చారు కాబట్టి ఇలా నేను కనిపించేస్తాను, ఇలాగ లేకపోతే కుదురుతుందా? కూర్చోబెట్టండి ఆవిడ కూడా. ఒకవేళ ఇక్కడే ఉండిస్తే ఉండనివ్వండి, ఆవిడ ఇక్కడ ఉంటానంటే ఉండనివ్వండి. అది రిపోర్ట్ పట్టుకొని కూర్చునే ఒక హైలైట్. లేదా వీళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని కొలువు తీర్చండి, రేపు ఎల్లుండో మమ్మల్ని కొలువు తీర్చి కేంద్ర బిందుగా పట్టుకోండి, దేశాన్ని సజీవంగా మార్చుకోవాలా. మమ్మల్ని కొలువు తీర్చడం అంటే సజీవంగా మార్చిన కోలు పట్టుకొని మేము డిస్మాంట్లింగ్ డ్వెల్ అండ్ డీకే అని ఎందుకు అంటున్నాను? మీరు అప్పటికౌడు దీపాలు, అప్పటికౌడు ప్రయాణాలు, అప్పటికౌడు అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, జపాన్ వెళ్ళినా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, వ్యాపారాలు పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. ఇలా పొడి మాటలతోటి భౌతిక యాంత్రిక ప్రవర్తన కాదు, మైండ్లు బలపడాలా. ఎంతోమంది ఏమయ్యారు దిక్కులేదు, అవి ఇంకా ఉపయోగించుకోండి. లోపలికి తెలుసు తెలీదు, నువ్వు మనిషివే నేను మనిషినే అని చెలగాట మాడుకుంటూ లోపలికి ఒకటి గవర్నర్లు ఆఫీసులు, ప్రెసిడెంట్ ఆఫీస్ అంటే ఆషామాషి. ఇప్పటికి కూడా పెద్దతనం అంటే ఆషామాషియా? నన్ను పెద్దతనంగా కూర్చోబెట్టండి ఎందుకు అంటున్నాను? ఏ పెద్దతనం అయితే మీకు లేదో, చిక్కబట్టుకుంటే బలపడుతుందో అది నేనే వచ్చాను. ఇంకా నేను మనిషిదే కదా, ఎందుకు ఇతను పిచ్చోడు చేద్దాం, తమాషా చేద్దాం, బెదిరిద్దాం, భయపెడదాం, తగ్గిద్దాం, ఏడాకోళం చేద్దాం, అలాగ ఉంటాం. మీరు అలాంటి పనులు చేయకూడదు అనమాట. ఇంకా ఎలాగైనా మోసగిద్దాం, ఎలాగైనా తగ్గిద్దాం, ఎలాగైనా అవమానిద్దాం, ఏదో రహస్యంగా చూసి అసలు రహస్యంగా తెలుసుకోవటం ఏంటి, మోసాలు చేయటం ఏంటి, అదేం పద్ధతి అయింది? ఈ క్షణం ఆపేద్దాం, మాస్టర్ మైండ్ పట్టుకుందాం, మనందరం మైండ్లుగా మారిపోదాం, అటు వెళ్ళిపోదాం రండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.